కర్మ సిద్ధాంతం అంటే అందరికీ తెలిసే ఉంటుంది. అంటే చాలామంది మాట్లాడుతుంటారు కదా, అంటే కర్మ అంటే ఏది జరగాలో అది జరిగి తీరుతుంది, ఏది జరగదో అది ఎన్నటికీ జరగదు. కాబట్టి మనము నిమిత్త మాత్రము చూస్తుండాల్సిందే. ఈ సిద్ధాంతాన్ని మనము దైనందిక జీవితంలో అలవర్చుకోవాలంటే చాలా సాధన అవసరం అండి. కానీ రీల్స్ చేసే వాళ్ళకి మాత్రము ఆలోకగా వంటపడుతుంది ఈ సిద్ధాంతం. అదేంటి అంత ఈజీనా అని అంటారు మీరు. ఎందుకంటే రీల్స్ చేస్తావా, ఇది బ్రహ్మాండంగా పోతుంది అని మనకు మనమే సర్టిఫికేట్ ఇచ్చుకొని పోస్ట్ చేస్తే పోనే పోతుంది. పోయిన వారంలో నాకు అట్లా 2-3 వేలు పోలే. లారీని తీసుకొని వచ్చి లారీని పెట్టి తోసినా కూడా పోలే, 2 రోజుల తర్వాత పోయింది. కొన్ని వీడియోలు ఏదో పోతుందిలే, అలా ఏదో టైం పాస్కి అప్లోడ్ చేసామనుకోండి, అది పోతుంది పోతుంది పోతుంది, విపరీతంగా వెళ్ళిపోతుంది. మనకే అర్థం కాదు, నవ్వుకుంటాం, ఇదే తొక్కలో వీడియో పోయి ఇంత పోయింది అని. అంటే ఇదే కర్మ సిద్ధాంతం. ఏది పోవాలో అది పోతుంది, ఎప్పుడు పోవాలో పోతుంది, పోవాలనుకున్నా పోని ఎప్పటికీ పోదు. అందుకే రీల్స్ చేస్తూనండి. ఇలాంటి కర్మ సిద్ధాంతం అంతా కూడా బాగా వంటబడుతుంది, ఆరోగ్యంగా ఉంటారు.